క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ముంబైకి షాక్ ఇచ్చి పంజాబ్ ఫైనల్కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ పంజాబ్కు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రేయస్ అయ్యర్ 87 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో పంజాబ్ 11 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. హార్దిక్ నేతృత్వంలో ముంబై ఛాంపియన్గా నిలవాలన్న కల చెదిరింది. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ ఓటమితో నేలకొరిగాడు. గుండెల నిండా తన్నుకొస్తున్న బాధను ఆపుకోలేకపోయాడు. మోకాళ్లపై కూర్చుని ఎమోషనల్ అయ్యాడు. అతని ముఖంలో ఓడిపోయామన్న నిరాశ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ పాండ్యా బాధను చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఫైనల్ కు చేరిన పంజాబ్ కింగ్స్ రేపు ఆర్సీబీతో టైటిల్ మ్యాచ్ ఆడుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇరు జట్లు తొలి టైటిల్ కోసం భీకరంగా పోటీ పడే అవకాశం ఉంది. ఆర్సీబీ మూడోసారి ఫైనల్ ఆడుతూ ఉండగా పంజాబ్ రెండోసారి ఫైనల్ కి చేరుతుంది. ఏదేవైనా ఈసారి కొత్త ఐపీఎల్ ఛాంపియన్ ని చూడబోతున్నాం.